ఈ పుష్కరుడు అనేటటువంటి వాడు చాలా చాలా గొప్ప. ఇది జలాలని స్వతసిద్ధంగా శుద్ధి చేయడానికి యోగ్యమైన శక్తి. ఇది మొట్టమొదట బ్రహ్మదేవుడి దగ్గర, విష్ణుమూర్తి దగ్గర నుంచి వచ్చింది జలం. ఆ పుష్కరమైనటువంటి శక్తి ఆయన దగ్గర ఉండేది. ఆ శక్తి పరమేశ్వరుడు అష్టజలాల రూపంలో అష్టమూర్తిగా ఉన్నటువంటి ఆయనలో ఈ శక్తి ఉండేది. బృహస్పతి నాకు ఆ శక్తి కావాలి అని కోరుకున్నాడు. అంటే జలాలని శుద్ధి చేయడానికి పుష్కరుడి దగ్గర శక్తి ఉంది. ఆ పుష్కరుడు బృహస్పతి వశం అయ్యేట్టుగా ఆయన అడిగారు. సంవత్సరానికి ఓ నదికి పుష్కరం వస్తుంది. అప్పుడు ఆ నది తనని తాను రీఛార్జ్ చేసుకుంటుంది అన్నమాట. తన లోపల శక్తిని తాను, ఇప్పుడు నది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది, ప్రవహిస్తూ మనందరినీ శుద్ధి చేస్తూ తనని తాను శుద్ధి చేసుకుంటూ ఉంటుంది. జలం ఎప్పుడైనా ప్రవహించే జలం నాయన పుష్కరాల సమయంలో నీళ్లు దాన్నవి శుద్ధి చేసుకుంటాయి. ఆ శుద్ధి చేసుకొని ప్రాసెస్ చేసుకుంటున్నటువంటి వాటర్లో కనుక నువ్వు వెళ్ళి మునిగితే నీ సెల్ స్ట్రక్చర్ లోపల జరిగేటటువంటి ఈ వాటర్ చేంజెస్, ఆ స్ట్రక్చర్లో జరుగుతున్న అన్ని మాలిక్యూల్స్ అటామిక్ ఇవే కదమ్మా, చార్జ్డ్ పార్టికల్స్ తోటే కదా. ఈ రెండు సమన్వయం కావడం వల్ల ఆరోగ్యము అనేటటువంటిది ప్రతివాడు వాడి లోపల ఉండే స్ట్రక్చర్ని, అందుకనే పుష్కరానికి వెళ్ళాలి 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 అనే తపనతోటి ప్రతి వాళ్ళం వెళ్తాం. అందులో పుష్కరం మొట్టమొదట ఆరంభం అవడానికి కారణమే గంగాదేవి. అందుకే మేషరాశిలోనే గంగది వస్తుంది, మొట్టమొదటి రాశిలోనే వచ్చేస్తుంది. సూర్యుడికి, బృహస్పతికి, మేషరాశికి, భూమికి, వీటన్నిటికీ, గ్రహాలకి భూమికి ఉన్నటువంటి సంపర్కం, అనుబంధం అన్నీ చెప్పేటటువంటిది పుష్కరం. అందుకని ఈ పుష్కర స్నానము అనేది మనం చాలా విశేషంగా చేసుకోవడం, పుష్కరం చేసుకోవడం, పుష్కరం నదిని తను బాగు చేసుకోవడం, మనం మన సెల్ స్ట్రక్చర్ని ఆ నదిలోకి వెళ్ళి బాగు చేసుకోవడం. ఆ నీళ్లు మురుకులు ఉన్నాయే, అది బాగాలేదు ఇది బాగాలేదు అని అనుకోకర్లా, వెళ్ళి మునిగితే ఆ స్ట్రక్చర్లో బాగు చేసుకునే లక్షణం దానికి ఉంది. అయితే స్నానము గంగకి అంటే మీరు ఒక్క కాశీయే వెళ్ళాలని ఏం లేదు. ఎక్కడ గంగ పుట్టింది? గోముఖులో పుట్టింది. ఆ గోముఖు నుంచి పంచప్రయాగల కింద మారుతూ హరిద్వార్కి వచ్చేటప్పటికి అన్ని గంగలు అక్కడ కలుస్తున్నాయి. దాన్ని హరిద్వారము అంటారు, హృషికేశ్ హరిద్వార్. అక్కడి నుంచి మొదలుపెట్టి కలకత్తాలో తూర్పు సముద్రంలో వెళ్ళి గంగ కలిసే దగ్గర ఎక్కడైనా స్నానం చేయొచ్చు. పని కట్టుకొని ఓ దగ్గరికే రావడం వల్ల కదా మురుకులు వచ్చేది. ఎక్కడ వాళ్ళు అక్కడ స్నానాలు చేయొచ్చు. ఇది గంగా పుష్కరం యొక్క వైశిష్ట్యము, గంగా పుష్కరం యొక్క గొప్పతనము. కాబట్టి ఇలాంటి చక్కటి దీంట్లో గంగా పుష్కరము అనేటటువంటిది, అందులో విశేషం ఒకటి ఉంది. గంగ ఎక్కడ పుట్టింది? ఉత్తరాది కొండల్లో పుట్టింది. అలా వెళ్ళేటటువంటి గంగ కాశీలో ఉత్తరవాహినిగా తిరిగింది. అంటే ఆ గంగ తన పుట్టింటి వైపుకి తిరిగి చూస్తోంది. పుట్టింటి వైపు తిరిగి చూసేటటువంటి ఏ స్త్రీ అయినా ప్రమోదంతో, ఆనందంతో ఉంటుంది. మొగుడు తరఫున 25,000 రూపాయలు చీర తెస్తే ఆనందపడతారు. కానీ పుట్టింటి తరఫు నుంచి 500 రూపాయల చీర వచ్చినా అంతకి రెండింతలు ఆనందపడతారు. అంత ఆనందమైనటువంటి స్థితిలో ఆ నది ఉంటుంది కాబట్టి, ఉత్తరవాహినిగా తిరిగింది కాబట్టి, మోక్షదాయిని ఉత్తరవాహిని అని మనకి పెద్దలందరూ చెప్తారు కాబట్టి, చక్కగా ఆ ఉత్తరవాహినిగా ఉండేటటువంటి కాశీని మేము ఎంచుకున్నాం. కానీ ఎక్కడ ఉత్తరవాహినిగా ఉన్నా గంగ అక్కడికక్కడికల్లా వెళ్ళి చేయొచ్చు. అసలు గంగ ఎక్కడ ఉన్నా, ఏ వాహిని అయినా గంగలో స్నానం చేయటమే అదృష్టము. ఎందుకు గంగలో స్నానం చేయటము అనేటటువంటిది ఎందుకు అదృష్టం అంటే, గంగ ఈ భూమి మీద ఉన్నటువంటి ద్రవరూపంలో ఉన్న అమృతం ఏదైనా ఉంది అంటే స ఏష ద్రవరూపేణ, ద్రవరూపంలో ఉన్న అమృతము గంగే. కాబట్టి అంత వైభవమైనటువంటి గంగా స్నానము అక్కడ చేసుకోవడం కోసం ఈ పుష్కరము అనేటటువంటిది నిర్ణయించటం అయిందమ్మా. గోముఖ్ టు కలకత్తా కలకత్తాలో, వెస్ట్ బెంగాల్లో వెళ్ళి తూర్పు సముద్రం దగ్గర కలిసేటటువంటి గంగ, సముద్రంలో కలిసే గంగ లోపల ఎక్కడైనా మనం స్నానం చేయొచ్చు.